హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నిన్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే టీచింగ్ పోస్టులకు సంబంధించి, నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో ఈ టీచింగ్ పోస్టులు ఎక్కడ, ఎన్ని టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని, ఏ విధమైనటువంటి రిక్రూటింగ్ ప్రాసెస్ అన్న విషయాలన్నిటినీ క్రోడీకరిస్తూ ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. దానితో పాటు 29న జగనన్న విద్యా దీవెన కూడా విద్యార్థులకు అందించాలన్నటువంటి దానికి కూడా ఆమోద ముద్ర పడినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో ఈ యొక్క టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు, ఏ కాలేజెస్, లేదంటే ఎన్ని పోస్టులు, ఎలాంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్, తర్వాత 29న వేయబోయేటువంటి జగనన్న విద్యా దీవెన, వీటి గురించి ఈ వీడియో నేను వివరంగా చేయడం జరిగింది. సో వాటన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ by watching my videos and subscribing my channel. Thank you so much friends. Like my videos, share my videos, and you can recommend this channel to your friends to subscribe and to watch for the latest updates on job notifications and educations. Thank you so much friends. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా, పలు నిర్ణయాలకు ఆమోదం కూడా లభించినట్లుగా, పలు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మనకు అందుతున్న వార్తలు. అయితే ఇందులో నేను ఒక 2 పాయింట్స్ని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. అందులో మొదటిది ఏంటంటే ఈ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి డిస్కషన్. సో అది ఎక్కడంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా పాండూరు డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్ పోస్టులు మరియు 15 నాన్ టీచింగ్ పోస్టులకి ఈ యొక్క రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ యొక్క నాన్ టీచింగ్ 15 ఉన్నాయి కదా, 15 నాన్ టీచింగ్ పోస్టులలో ఒక పోస్ట్ మాత్రం ప్రమోషన్ మీద అలాట్ చేసేటట్లు, మిగిలినవి మాత్రం అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసేటట్లు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా జరుగుతుంది. అయితే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉండే పాండూరు డిగ్రీ కాలేజీలో మిగతా 27 టీచింగ్ పోస్టులకు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లభించింది. సో దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్లో 16 కొత్త పోస్టులకు మంజూరు చేస్తూ ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 16 కొత్త పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాలు మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మేబీ అది ఈరోజు రేపట్లో కూడా దాని క్లారిటీ వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎంత ఏజ్ లిమిట్స్ ఉండాలి, ఇవన్నీ విషయాల మీద మనకు క్లారిటీ ఈరోజు లేదా రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క డిగ్రీ కాలేజీలో ఉండే 27 టీచింగ్ పోస్టులు, 15 నాన్ టీచింగ్ పోస్టులు, ఇది మనం సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు ఈ యొక్క న్యూస్ తీసుకురావడం జరిగింది. సో తర్వాత ఇంకా రెండో విషయం ఏంటంటే, ఇదే నిన్న జరిగినటువంటి మీటింగ్లోనే ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలు చేయాలని కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సో ఇది యాక్చువల్గా ఈ మంత్రివర్గ నిర్ణయాలు ఈ యొక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్న జరిగినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్తలు. సో ఈ యొక్క విషయాలతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి మనకిక్కడ ఫోకస్ చేయాల్సినటువంటి 2 పాయింట్స్ ఏంటంటే డిగ్రీ కాలేజీలోని టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు,
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 16 కొత్త పోస్టులు. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాల కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ utilize this opportunity and apply for this as per the age limits and educational qualifications. Keep watching my channel. Thank you so much for your support, friends. Thank you so much.